గోంగూర బిర్యానీ అంటే పుల్లగా ఉంటుంది అనుకుంటున్నారా? కానీ నేను చేసే స్టైల్లో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మామూలు బిర్యానీకి మనస్సే రాదు. ఇది కేవలం బిర్యానీయే కాదు, తెలంగాణ. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మంచిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి నూనెలో. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ సన్నగా దరుకున్న, పొడుగ్గా దరుకున్న ఆనియన్స్. మెయిన్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు బగారా దినుసులు, లవంగాలు, ఇలాచి, సాజీర, అలాగే ఒక బగారా ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్ద సైజు టమాటాలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టమాటా వేగంగానే కొద్దిగా కాజు వేసుకోండి, అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను సాంబార్ ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. మీకు ఒక మంచి టిప్, ఈ గోంగూర బిర్యానీలో అయితే ఉల్లిపాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనం ఉల్లిపాయ ఎంత వేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా గోంగూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాని, దాన్ని పేస్ట్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ఉల్లిపాయకు పట్టుకోవాలి. ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆనియన్స్కి అయితే ఈ గోంగూర అంతా పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ బదులు 3.5 పోసుకున్నాను. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మంచిగా మరగనివ్వండి. చూసారా ఎలా మరిగిందో? ఇలా మరిగిన దాంట్లో నేను 2 గ్లాసెస్ బియ్యాన్ని అయితే ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆ బియ్యాన్ని దీంట్లో వేసేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. ఊరికే కలపకండి, అన్నం విరిగిపోతుంది. కొద్దిగా కలిపేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోండి. చూసారా, దమ్ వేసిన తర్వాత ఎంత మంచిగా ఫ్లేవర్ అయితే ఇట్లా మూత తీయంగానే మంచి బిర్యానీ స్మెల్ గోంగూరది వస్తుందన్నమాట. ఇంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం వెట్టుగా ఉంటుంది, చల్లారిన తర్వాత పుల్లలు అయిపోతుంది. ఈ గోంగూరకి ఈ ఆనియన్ పెట్టుకొని తింటే స్వర్గమే కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకే బిర్యానీ ఇష్టమో కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఇంకా కావాలంటే తెలంగాణ స్పెషల్ రెసిపీస్ కావాలని కామెంట్లో చెప్పండి.